ఈరోజు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్‌లోకి బావుంటుంది. అలాగే పూరీలోకి అయితే చాలా బావుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే చపాతీస్, రోటీస్‌లోకి కూడా. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకుని, హాఫ్ కప్ తీసుకున్నాం కదా! ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి. యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా. పప్పు ఎప్పుడైనా కూడా నానితే ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. అండ్ బాగా మెత్తగా కుక్ అవుతుందండి. అండ్ అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని. ఒక 20 మినిట్స్ తర్వాత పప్పు పర్ఫెక్ట్‌గా ఇలా నానిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పాలకూర యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పాలకూర అండ్ అలాగే టొమాటోలు అండ్ అలాగే ఆనియన్ అండ్ అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని కూడా ఇలా సెట్ చేసుకుని వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే అలా అయినా పెట్టేసేయచ్చు. మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వరకు ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. సో స్టవ్ ఆఫ్ చేశాక ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. సో పప్పు అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. అండ్ అలాగే ఆకుకూర కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు ఉప్పు యాడ్ చేయండి. అండ్ అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా. అలాగే ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి కూడా జ్యూస్ తీసుకుని యాడ్ చేసేసుకోండి ఇందులోకి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఒక 8 to 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ లోపు పోపుకు రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తే సరిపోతుందండి. దీంట్లో పప్పులు అవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే వెల్లుల్లిపాయలని ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యాక ఈలోపు మన కర్రీ కూడా కుక్ అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. పప్పు కూరలకు ఏదైనా కూడా ఇది ఫాలో అవ్వచ్చు. ఇది కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. కొంతమంది గట్టిగా తింటారు, కొంతమంది ఇలా కొంచెం పలచగా తింటారు. సో మనం తినే టైంకి ఇంకొంచెం గట్టిపడుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పోపు యాడ్ చేసేసుకుని వెంటనే మూత పెట్టేసేయండి కలపకుండా. ఒక 10 మినిట్స్ పాటు. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఎందుకంటే ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుందండి అలా మూత పెట్టేసేయడం వల్ల. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంతేనండి, మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది చాలా సింపుల్ వేలో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.